ఆయనకి ఎవరైనా పేర్ని నాని గారు చెప్తా ఉన్నారు ఎస్పీ గారు. ఏకంగా ఎస్పీ మాజీ మంత్రినే బెదిరిస్తా ఉన్నారని అంటే ఇంకోటి గుర్తు చేయాలి సార్ మీకు ఇక్కడ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కృష్ణా జిల్లా పర్యటనకు వస్తే ఒక అడిషనల్ ఎస్పీ పేర్ని నాని గారి కారు అక్కడ ఉంటే పక్కకి తీయమన్నారట. నా కొడుకురా నా కారు పక్క తీయమనేదని పోలీసుల మీదకి వెళ్ళాడు ఇదే పేర్ని నాని. ఓకే, ఈరోజు వెళ్ళి మరి అదే మరి మాకు అది మీకు ఇదే అని చెప్పి అరుస్తా ఉన్నాడు. సో ఇవన్నీ ఈ రంకెలకి వాటికి వీటికి ఉపయోగం లేదు సార్. ఆయన ఐడెంటిటీ క్రైసిస్ లో కొట్టుమిట్టాడుతా ఉన్నాడు. ఆ కొట్టుమిట్టాడే క్రమంలో మాజీ మంత్రి పేరు నాని గారికి ఐడెంటిటీ క్రైసిస్ లేకపోతే మీ స్థాయి ఏంది, మీరేంది, మీ డెప్త్ గా మాట్లాడితే మళ్ళీ ఆయన మాజీ మంత్రి మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులు ఇబ్బంది పెడుతుంటే స్టేషన్కి వెళ్తే నువ్వేదో ఒక ఎస్ఐ అంటావు. విను మరి నేర్చుకో. ఆయనాక ఏమా అవును మీ స్థాయి అంటే మీరు మీ బతి అంతా మీరు పేరు నాని గారితో మాట్లాడే స్థాయి నువ్వు నీ సంగతి లేదు అనుకున్నా. కాదండి ఒక ఎస్ఐ అంటే ప్రశ్నించాడంట. మరి సిఐ శంకరయ్య మీ చంద్రబాబు నాయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సిఐ శంకరయ్య లీగల్ నోటీస్ పంపాడు. ఏదైనా బాయిలో చూస్తాడు సిఐ ఒక ముఖ్యమంత్రికి లీగల్ నోటీసులు పంపాడు. పరువు నచ్చదా ఉన్నాడు. ఏదైనా అదేంటి నీరు లేని బాగా ఎక్కడన్నా నేను ఉంటే చూపిస్తా ఆయన బొమ్మ అంటే తోకపోండి వెళ్ళి ఎందుకని మనం మాట్లాడతావు. కాదండి పోలీసులు ఎందుకు తమాషా ఒక మాజీ మంత్రి పట్టుకొని తమాషా గిమాషా అంటే తమాషా గిమాషా పోలీసులు తెలుస్తారు. కంగారు ఏం లేదు. మరి చెప్పండి సార్ ఇప్పుడు ఒక సిఐ శంకరయ్య చంద్రబాబు నాయుడు గారికి లీగల్ నోటీసులు పంపాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి 4 సార్లు ముఖ్యమంత్రి 164 మంది ఉన్నారు. సమాధానం చెప్పారు కదా కృష్ణాంజలి గారు.